అందరికీ ప్రైజ్ లార్డ్. అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. సంఘం అంతటికీ నా వందనాలు. ఈ 2025లో దేవుడు ఎన్నో అద్భుతాలు మీరందరూ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన పిల్లలుగా పిలువబడిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కార్యాలు ఆయన చేశారు. ఇప్పుడు అందరి సాక్ష్యాలు విన్నప్పుడు జాబ్ విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అలాగే మరి ముఖ్యంగా ఈ 2025 ఇయర్లో దేవుడు బైబిల్లో సెలవిచ్చిన రీతిగా వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పిన రీతిగా వివాహం కొరకు ఎన్నో ప్రేయర్స్ పేరెంట్స్ కానీ చర్చ్లో సంఘస్థులు కానీ చేశారు. అసలు ఎన్నికే లేని నన్ను దేవుడు అద్భుత రీతిగా అందరికీ గర్ల్స్కి ప్రతి ఒక్కరికి ఎన్నో వాళ్ళ లైఫ్స్లో ఎన్నో మ్యాచెస్ వస్తూ ఉంటాయి. దేవుని ప్రణాళిక లేకుండా ఏ కార్యం కూడా ముందుకు జరగదు. ఆ రీతిగా నా విషయంలో అంటే బంధువులు చాలామంది మా గృహంలో మా కుటుంబంలో అందరూ విగ్రహారాధికులే. వాళ్ళు ఎక్కువ ప్రెషర్ చేస్తూ ఉంటారు కదా. వివాహం విషయంలో అయితే నాకు చాలా చిన్న ఏజ్లోనే అంటే 8th కంప్లీట్ అయ్యి 10th అలా వస్తున్నప్పుడు పేరెంట్స్ మామయ్య అత్తయ్య వాళ్ళు పెళ్ళి చేసేయాలి అని చెప్పి చాలా ఫోర్స్ చేశారు. ఎందుకు ఇంకా చదువు అలా అని చెప్పి. కానీ డాడీ అంటే కొంచెం నాన్న అంటే అందరికీ భయం అనమాట. తను చెప్తే ఇంకెవరు రిటర్న్ చెప్పరు. సో గట్టిగా ఉండి లేదు చదివిస్తాను నేను అంటే అన్నయ్య ఉన్నాడు. తాను ఎలాగో నాకు క్రిస్టి కూడా అంతే ఇద్దరిని కలిపి చదివిస్తాను మీ ఎవరి మాట విననని. దేవుడు అదే రీతిగా ఎన్నో ఫినాన్షియల్ స్ట్రగుల్స్లో కూడా దేవుడు నిలబెట్టుకొని చదివించుకొని ఈరోజు నా వివాహం విషయంలో కూడా ఎంతమంది ఎన్ని ఫోర్స్ చేసి ఎన్నో సంబంధాలు అన్నీ తీసుకొచ్చినప్పటికీ ఆయన ప్రణాళికలో ఎన్నికే లేని నన్ను శ్రేష్టమైన ఈ కుటుంబంలోనికి దేవుడు నడిపించాడండి. ఇప్పుడు అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఇన్ని యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయిన 10 డేస్కి 15 డేస్కి ఎప్పుడు కూడా నేను 1 డే కూడా పేరెంట్స్ని వదిలిపెట్టేసి బయటికి వెళ్ళలేదు. ఒక్క 3 months ఏమో MBA అయిపోయిన తర్వాత హాస్టల్లో ఉండేదాన్ని. కానీ సాటర్డే సండే మాత్రం ఇంటికి వచ్చేసేదాన్ని. లీవ్స్ ఉన్నా లేకపోయినా పెట్టేసుకొని ఇంటికి వచ్చేదాన్ని. అసలు అక్కడ ఉన్నా కూడా ఉండబుద్ధిగా అయ్యేది కాదు. కానీ ఇక్కడికి వచ్చి 2 months అవుతుంది. ఒక్కరోజు కూడా ఇంటికి వెళ్ళాలి పేరెంట్స్ మళ్ళీ అలా ఏం లేదు. అంటే వివాహం అయిన తర్వాత మన గృహము కానీ ఇంకా అంతా ఇదే. బట్ కాకపోతే పేరెంట్స్ అనేది కన్ఫామ్గా గుర్తొస్తారు. నాకు అలా అయితే అనిపించలేదు. అంటే అంత ప్రేమను నేను అదే ఇంట్లో అయితే ఎలా ఉన్నానో ఫ్రీగా ఇక్కడ అలా ఉండగలిగే ఇది ఇచ్చారు. యాక్చువల్గా నాకు మ్యారేజ్ అంటే చాలా స్కేర్డ్ అనమాట. ఎందుకంటే చాలా మనం న్యూస్లో కానీ వాటిలో చూస్తూ ఉంటాం కదా మ్యారేజెస్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పి. కానీ దేవుడు తన పిల్లలుగా ఏర్పరచుకున్న తర్వాత ఏం కావాలో ముందుగా నిర్ణయించేస్తారు. ఆ రీతిగానే ఎంతోమంది ఎన్ని ఫోర్స్ చేసినప్పటికీ దేవుడు ప్రార్థన కలిగిన ఈ కుటుంబంలోకి నడిపించారు. ఇంకను ప్రార్థనలో బలపడాలని అలాగే భర్తగా ఇచ్చిన మనోహర్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇద్దరము కలిసి దేవుని పనిలో బలంగా వాడబడాలండి. ఈ లోకంలో ఎన్ని చేసినా ఆయన పనిలో మేము లేకపోతే అది శూన్యమే అవుతుంది. ఇద్దరము బలంగా వాడబడాలని మా కొరకు ప్రార్థించండి. అలాగే అత్తయ్యగా అలాగే మామయ్యగా ఇచ్చిన ఇద్దరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అమ్మమ్మ గారిని బట్టి కూడా. అలాగే మెర్సీ అయితే అసలుకి కొంతమంది ఉంటారు కదా యాక్చువల్గా ఆడపడుచులు అంటే చాలా ఇలా ఉంటారు డామినేట్ లైక్ అలా. కానీ తను ఫస్ట్ రోజే మ్యారేజ్ అయిపోయిన ఫస్ట్ రోజే వీఆర్ లైక్ సిస్టర్స్ అని చెప్పింది. నిజంగా అంత ప్రేమను దేవుడు మాత్రమే ఏర్పరిచాడండి. ఇదే ప్రేమ ఎల్లప్పుడూ భార్యాభర్తలుగా మా ఇద్దరి మధ్య ఎలా ఉండాలో అలాగే కుటుంబం అంతట్లో కూడా ఐక్యతతో సఖ్యత ఎలా మెలగాలో నాకైతే తెలియదండి. దేవుని కృపను బట్టి జ్ఞానం బట్టి దేవుని పనిలో వాడబడేలాగున నా కొరకు మా కుటుంబం అంతటి కొరకు ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయాని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా. హల్లెలూయాని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా. రారే జనులారా ఊరూరా నోరారా.
బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని పూజించి పాటించి చాటించరారే, హల్లెలూయాని పాడి స్తుతింపను రారే. జనులారా మనసారా ఊరూరా రారే, జనులారా ఊరూరా నోరారా. హల్లెలూయా.